అనగనగా స్వర్ణపురి అనే గ్రామంలో కళావతి అనే పేదరాలు తన కొడుకు భైరవతో కలిసి నివసించేది. భైరవ ఎంతో కష్టపడే స్వభావం కలవాడు. తన ఊరిలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి పొలం పనులు చేస్తూ సాయంత్రానికి ఇంటికి చేరుకునేవాడు. మరోవైపు కళావతి ఆ ఊరి జమీందారులైన విశ్వేశ్వరం, సువర్ణ దంపతుల ఇంట్లో వంట మరియు ఇంటి పనులు చేస్తూ ఉండేది. తన సంపాదన, కొడుకు తెచ్చే కొద్దిపాటి ధనంతో ఆ తల్లి కొడుకులు ఇద్దరూ తమ బ్రతుకు బండిని సంతోషంగా సాగించేవారు. ఒకరోజు కళావతి జమీందారు గారి ఇంట్లో పని ముగించుకుని వస్తుండగా సువర్ణ ఆమెను పిలిచింది. కళావతి, రేపు మా ఇంట్లో ఒక పెద్ద కార్యం ఉంది. చుట్టుపక్కల ఊర్ల నుండి చుట్టాలందరూ వస్తున్నారు. నీవు కొంచెం త్వరగా వచ్చి వంట పనుల్లో సాయం చేయాలి. నీ కొడుకు భైరవాన్ని కూడా తోడు తీసుకురా. అతనికి కూడా ఏదో ఒక పనుంటుంది. అలాగేనమ్మా, తప్పకుండా వస్తాను. భైరవకు కూడా చెప్తాను. వాడు రేపు పక్కూరికి వెళ్లకుండా ఇక్కడే మీకు సాయం చేస్తాడు అని చెప్పి కళావతి తన ఇంటికి చేరుకుంది. రాత్రి భోజనం చేస్తున్న సమయంలో భైరవతో ఈ విషయం చెప్పింది. నాయనా భైరవ, రేపు జమీందార్ గారింట్లో పెద్ద వేడుకుందంట. ఆ తల్లి నిన్ను ఇద్దరిని రమ్మని కోరింది. నువ్వు కూడా వస్తే నీక్కూడా ఏదైనా పని దొరుకుతుంది. 4 డబ్బులొత్తాయి. సరేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేద్దాం. రేపు నేను పక్క గ్రామానికి వెళ్లే పని మానుకుని జమీందారు గారింటికే వస్తాను. అక్కడ ఏ పనైనా సరే నేను చూసుకుంటాను. రాత్రి గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం కళావతి, భైరవ ఇద్దరూ కలిసి జమీందారు గారి ఇంటికి వెళ్లారు. వారిని చూడగానే సువర్ణ ఎదురు వచ్చి ఇలా అంది. అయ్యో కళావతి, నీకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈరోజు మన ఇంటికి అతిథులు ఎవ్వరూ రావడం లేదు. జరగాల్సిన కార్యక్రమం అర్ధాంతరంగా ఆగిపోయింది. అనవసరంగా నీ బిడ్డను కూడా రమ్మని చెప్పాను. చూడు బాబు భైరవ, నీకు వేరే ఎక్కడైనా పని ఉంటే వెళ్ళిపో. ఇక్కడ ప్రస్తుతానికి ఏ పని లేదు. నిన్ను రమ్మని చెప్పి నీ పని పాడు చేసినందుకు నన్ను క్షమించు. ఆ మాటలకు భైరవ వినయంగా నవ్వుతూ బదులిచ్చాడు. అయ్యో పర్వాలేదమ్మగారు, అందులో మీ తప్పేముంది? మీరు రమ్మన్నారు కాబట్టి నేనొచ్చాను, అంతే. ఇప్పుడు కూడా నేను వేరే పనికి వెళ్ళగలను. నాకే ఇబ్బంది లేదు. అలా చెప్పి భైరవ అక్కడి నుండి పని కోసం బయలుదేరాడు. కళావతి జమీందారు గారి ఇంట్లోనే ఉండిపోయి రోజువారీ పనులన్నీ చక్కబెడుతూ ఉంది. కొద్ది సమయం గడిచాక పక్క ఊరు నుండి సువర్ణ బంధువులైన రాజయ్య, సుమతి దంపతులు అక్కడికి చేరుకున్నారు. వారిని చూడగానే సువర్ణ ఎంతో సంతోషపడి వంటగదిలో ఉన్న కళావతితో, కళావతి, మనింటికి రాకరాక బంధువులొచ్చారు. వాళ్లకు కావలసిన ఏర్పాట్లన్నీ నువ్వే దగ్గరుండి చూడాలి. వంటలు అదిరిపోవాలి. అమోఘమైన సువాసనతో నోరూరించేలా ఉండాలి. త్వరగా సిద్ధం చెయ్యి. కళావతి వంటగదిలోనే ఉండి అలాగేనమ్మా అని సమాధానం చెబుతుంది. ఆ మాటలు విన్న రాజయ్య నవ్వుతూ ఇలా అన్నాడు. అయితే ఈరోజు మాకు విందు భోజనం బాగానే ఉంటుందన్నమాట చెల్లెమ్మా. అందుకు సువర్ణ కూడా అవునన్నయ్యా అంటూ సుమతిని, రాజయ్యను ఆదరంగా పలకరించి లోపలికి తీసుకెళ్ళింది. కొంత సమయం తర్వాత సువర్ణ భర్త విశ్వేశ్వరం కూడా అక్కడికి వచ్చాడు. వారంతా హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా కళావతి అక్కడికి వచ్చి వినయంగా పలికింది. భోజనం సిద్ధమైందమ్మా, వడ్డించేమంటారా? కళావతిని చూడగానే రాజయ్య ముఖం కోపంతో ఎర్రబడింది. అతను ఒక్కసారిగా కుర్చీలోంచి లేచి గట్టిగా అరిచాడు. ఈమె ఇక్కడుందా? అసలేమని మీరు పనిలో ఎందుకుంచారో? ఈమె ఎలాంటిదో మీకు తెలుసా? మా ఇంట్లో ఉన్నప్పుడు బంగారు నగలు కాజేసి ఏమీ తెలియనట్టు చాలా పెద్ద నాటకమాడింది. అందుకే మేమేమను పనిలోంచి తీసేశాము. మళ్ళీ ఇప్పుడు మీ ఇంట్లో తిష్టవేసిందా? ఇలాంటి వాళ్లను అసలు దగ్గరకు చేరనివ్వకూడదు. ఆ మాటలకు సువర్ణ దంపతులు కంగారు పడ్డారు. సువర్ణ వెంటనే రాజయ్యను వారించే ప్రయత్నం చేసింది. అయ్యో అన్నయ్యగారు, మీరు తప్పుగా ఆలోచిస్తున్నట్టున్నారు. మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో? ఈమె ఎంతో కాలంగా మా ఇంట్లో నమ్మకంగా పనిచేస్తోంది. ఒకనాడు బంగారు గాజు పోతే అది తనకే దొరికినా నిజాయితీగా తీసుకొచ్చి నా చేతికిచ్చింది. తను చాలా మంచిదండి. మీరు ఏమన్నా చెప్పండి, మా ఇంట్లో ఆ దొంగతనం జరగడానికి కారణం మాత్రం ఈమె. ఆ పాత విషయాలన్నీ నాకు గుర్తొస్తున్నాయి. ఈమె ఒక దొంగ. రాజయ్య అంత ఖచ్చితంగా పాత జ్ఞాపకాలను చెబుతుంటే విశ్వేశ్వరం, సువర్ణ ఏమీ మాట్లాడలేకపోయారు. కళావతి మాత్రం ఆ నింద భరించలేక కళ్లల్లో నీళ్లతో భారంగా వంటగదిలోకి వెళ్లిపోయింది. అన్నయ్యగారు, ఆమె సంగతి మనం తర్వాత మాట్లాడుకుందాం. మీరు ముందొచ్చి భోజనం చెయ్యండి
అంటూ సువర్ణ వారిని భోజనానికి పిలిచింది. వారు భోజనం ముగించిన తర్వాత కూడా మళ్లీ కళావతి ప్రస్తావన తెచ్చారు. సువర్ణ, నా మాట విని ఈమెను వెంటనే పనిలోంచి తీసేయ్. ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే ఎప్పుడు ఏముప్పు వస్తుందో చెప్పలేం. అందుకు సువర్ణ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. కొద్ది సమయం తర్వాత రాజయ్య, సుమతి అక్కడి నుండి వెళ్లిపోయారు. వారు వెళ్లగానే సువర్ణ నేరుగా వంటగదిలో బాధపడుతున్న కళావతి దగ్గరకు వెళ్ళింది. కళావతి, నువ్వేం బాధపడకు. ఎవరేమన్నా నీ నిజాయితీ ఏంటో నాకు బాగా తెలుసు. నువ్వు నిజంగానే దొంగతనం చేసేదానివైతే ఆ రోజు ఆ బంగారు గాజు దొరికినప్పుడే దాచుకునేదానివి. ఆ రోజే నీ వ్యక్తిత్వం నాకు అర్థమైంది. అసలు ఆ రోజు వారి ఇంట్లో ఏం జరిగింది? కళావతి కళ్లల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా ఏడుస్తూ పాత విషయాలు చెప్పసాగింది. అమ్మా, ఆ రోజు నేను వాళ్ళ ఇంట్లో పనిచేసేటప్పుడు ఒక బంగారు గొలుసు మాయమైంది. అది ఎవరు తీశారో నాకు తెలీదు, కానీ నింద మాత్రం నా మీదేశారమ్మా. నేనెంత బతిమిలాడినా వారు నమ్మలేదు. ఆనాటి జ్ఞాపకాల్లోకి వెళితే, బాబుగారు, నేను పొట్టకుటి కోసం కట్టుబడేదాన్ని, పెరుగు సొమ్ము కోసం ఆశపడేదాన్ని కాదు. నా మీద అంత పెద్ద నింద వేయకండయ్యా. నా మనసు చాలా బాధగా ఉంది. కబుర్లు చెప్పింది చాలు. నిజం బయట పెడితే నీకే మంచిదే, లేదంటే జనమందరిలో నీ పరువు పోతుంది. అంత పని చేయకండి బాబుగారు. ఆ నగ ఖరీదెంతో చెప్పండి, ఆ డబ్బు నేను తిరిగి ఇచ్చేస్తాను. అంటే ఆ నగలు ఇప్పటికే అమ్మేశావన్నమాట? సరే, పోతే పోయిందిలేండి. అది ఎలాగో పాతనగా తను డబ్బు ఇస్తానంటోంది కదా, అది తీసుకుందాం. సరే, ఆ డబ్బు తీసుకొచ్చి ఇచ్చేసి రేపటి నుంచి పని మానేయ్. సరే అమ్మగారు, రేపు నేను ఆ డబ్బు తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తాను. ఆనాడు జరిగిన విషయం అంతా చెప్పి కళావతి వెక్కి వెక్కి ఏడ్చింది. నేను దొంగతనం చెయ్యకపోయినా పరువు పోకూడదని కష్టపడి ఆ డబ్బు తెచ్చి ఇచ్చేసి వచ్చేశానమ్మా అని ముగించింది. అదంతా విన్న సువర్ణకు కళావతి మీద మరింత జాలి కలిగింది. సరే కళావతి, గడిచిన దాని గురించి నువ్వేం బాధపడొద్దు. నేను నిన్ను నమ్ముతున్నాను కదా, అది చాలు. అమ్మా, ఈ రోజు నా మనసేం బాలేదు, నేను ఇంటికెళ్తానమ్మా. అందుకు సువర్ణ సరేనని చెప్పడంతో కళావతి భారంగా ఇంటికి బయలుదేరింది. విశ్వేశ్వరం సువర్ణ దగ్గరకు వచ్చి తన మనసులోని సందేహాన్ని వెలిబుచ్చాడు. సువర్ణ, నాకెందుకు కొంచెం అనుమానంగానే ఉంది. లేకపోతే మీ అన్నయ్య అంత ఖచ్చితంగా కళావతి గురించి అలా చెప్పడు కదా. మీరు కూడా అలా మాట్లాడతారేంటండి? తను ఎంతో కాలం నుండి మన దగ్గర నిజాయితీగా పనిచేస్తోంది. తన సంగతి మనకు తెలీదా ఏంటి? ఆనాడు బంగారు గాజు దొరికినప్పుడు తను తెచ్చిచ్చిన విషయం మర్చిపోయారా మీరు? మర్చిపోలేదు, కానీ ఎందుకన్నా మంచిది, ఒకసారి ఆమెను పరీక్షించి చూద్దాం. అప్పుడు తన నిజాయితీ ఏంటో మనకు పూర్తిగా అర్థమవుతుంది. భర్త మాటలకు సువర్ణ సరేనని అంగీకరించింది. మరుసటి రోజు ఉదయం కళావతి ఎప్పటిలాగే పనికి వచ్చింది. ఆ రోజు సువర్ణ ఆమెకు రకరకాల పిండి వంటలు చేయమని చెప్పింది. కళావతి ఎంతో ఓపికగా అన్ని వంటలు సిద్ధం చేసింది. సాయంత్రం తన ఇంటికి వెళ్లబోయే సమయంలో సువర్ణ ఒక సంచిని సిద్ధం చేసి ఇచ్చింది. కళావతి, ఎందులో నీకు మీ అబ్బాయికి రాత్రికి సరిపడా భోజనం పెట్టాను. అలాగే నువ్వు చేసిన పిండి వంటలు కూడా కొన్నిందులో ఉంచాను. ఈ సంచిని జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? పర్వాలేదులే, తీసుకెళ్ళు. కళావతి ఆ సంచిని తీసుకుని ఇంటికి బయలుదేరింది. ఇంటికెళ్ళాక తన కుమారుడు భైరవ ఇంకా రాకపోవడంతో భైరవి వచ్చాక ఇద్దరం కలిసి తినొచ్చులే అని ఎదురు చూస్తూ కూర్చుంది. రాత్రి బాగా పొద్దుపోయాక భైరవ అలసిపోయి ఇంటికొచ్చాడు. కళావతి వడ్డించడానికి ఆ సంచిని తెరిచి చూసింది. ఒక చిన్న పెట్టె కనిపించింది. ఆమె ఆశ్చర్యంతో ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో మెరిసిపోతున్న ఒక బంగారు గొలుసు ఉంది. అది చూడగానే కళావతి గుండె ఆగినంత పనయింది. అయ్యయ్యో, పొరపాటున బంగారు గొలుసున్న పెట్టె మన సంచిలోకొచ్చేసింది. అమ్మగారు పొరపాటున పెట్టినట్టున్నారు. వెంటనే దీన్ని తిరిగి ఇచ్చెయ్యాలి. ఎందుకమ్మా అంత కంగారు? రేపుదయం నువ్వెలాగో పనికి వెళ్తావు కదా, అప్పుడిచ్చేయి. అయ్యో, అలా ఎలా కుదురుతుంది నాయనా? రేపుదయం వరకు వారు గొలుసు కనిపించడం లేదని కంగారు పడితే ఆ పాపం మనకు చుట్టుకోదా? వాళ్ళు మనల్ని ఎంతో నమ్ముతారు. ఇప్పుడే వెళ్ళి ఇచ్చేద్దాం పద అని తన కుమారుని వెంటబెట్టుకుని ఆ చీకట్లోనే జమీందారు గారి ఇంటికి వెళ్లి తలుపు తట్టింది. అంత రాత్రివేళ ఎవరని సువర్ణ బయటకొచ్చి చూడగా అక్కడ కళావతి నిలబడి ఉండడం చూసి ఆశ్చర్యపోయింది.
కళావతి, ఏమైంది? ఇంత రాత్రిపూటొచ్చావేంటి? ఏవైనా ఆపదొచ్చిందా? అమ్మగారు, మీరిచ్చిన సంచిలో పొరపాటున ఈ బంగారు గొలుసును పెట్టొచ్చేసింది. మీరు ఎతుక్కుంటారేమోనని ఇప్పుడే తీసుకొచ్చాను. ఇదిగోండి మీ గొలుసు. కళావతి చేతిలో ఉన్న గొలుసు చూసి వెనుకనే నిలబడి ఉన్న విశ్వేశ్వరం, సువర్ణ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఇంత అర్ధరాత్రి వేళ రావడం ఎందుకు కళావతి? రేపుదయాన్నే దాన్ని ఇచ్చేదానివి కదా. ఏమో బాబూ, ఈ రాత్రి గడిస్తే నా మనసు మారుతుందేమో, లేక నా కుమారుడు మనసు మారుతుందేమో అని భయం వేసేసింది. పరుల సొమ్ము పావులాంటిది కదమ్మా, అది మన దగ్గరుంటే ఎప్పుడైనా పడగిప్పి కాటు వేత్తది. అందుకే మనసు మారకముందే, తప్పు జరగకముందే దీన్ని మీకు అప్పగించాలని వచ్చేశాను. ఆ మాటలకు సువర్ణ, విశ్వేశ్వరం ఎంతో సంతోషపడ్డారు. కళావతి తన కొడుకుతో కలిసి అక్కడి నుండి వెళ్లిపోయింది. వారు వెళ్లిన తర్వాత సువర్ణ తన భర్తతో ఇలా అంది. చూశారు కదా, తను ఎంత నిజాయితీగా ఉందో. తప్పు తన దగ్గర లేదు, మా అన్నయ్య ఇంట్లోనే ఏదో జరిగింది. మనం రేపు మా అన్నయ్య ఊరికి వెళ్లి విషయాన్ని పూర్తిగా కనుక్కుందాం. అప్పుడే అసలు దొంగ ఎవరో బయటపడతారు. విశ్వేశ్వరం సరేననడంతో మరుసటి రోజు ఉదయం కళావతికి ఇల్లు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వారు రాజయ్య ఇంటికి వెళ్లారు. భోజన సమయం పూర్తయ్యాక సువర్ణ తన వదిన సుమతిని పక్కకు పిలిచింది. వదినా, నిన్న అన్నయ్య కళావతిని అన్ని మాటలంటుంటే నువ్వు కనీసం అడ్డు చెప్పకుండా మౌనంగా ఉన్నావేంటి? నీ ముఖం చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఎందుకు అనుమానం సువర్ణ? ఆయన కోపంగా మాట్లాడుతున్నారు కదా అని నేను ఊరుకున్నాను. అందులో తప్పే ఉంది. అవునా? అయితే అసలు ఆ గొలుసు ఎక్కడ పోయింది? ఎలా పోయింది? సుమతి కంగారు పడుతూ పొంతనలేని సమాధానాలు చెప్పటం మొదలుపెట్టింది. అప్పుడు సువర్ణ ఖచ్చితంగా ఇలా అంది. వదినా, ఇప్పుడు నాకంతా అర్థమైంది. ఆ గొలుసు నువ్వే తీశావు కదా? నిజం చెప్పు, లేదంటే ఇప్పుడే అన్నయ్యకి చెప్పి గోల చేస్తాను. సుమతి భయంతో వణికిపోతూ నిజం ఒప్పేసుకుంది. వద్దు సువర్ణ, దయచేసి అలా చెయ్యొద్దు. నీ అన్నయ్య తెలిస్తే నేను చంపేస్తారు. ఆ గొలుసు నిజానికి నేనే తీసుకున్నాను. నా పుట్టింటి వాళ్ళు సమస్యల్లో ఉన్నారని తెలిసి వారికి సాయం చేయడం కోసం ఆ నగ అమ్మి డబ్బు పంపించాను. ఆ నింద కళావతి మీద వేశాను. ఆ మాటలు వింటూ రాజయ్య, విశ్వేశ్వరం లోపలికొచ్చారు. విశ్వేశ్వరం మౌనంగా ఉండిపోగా రాజయ్య కోపంతో ఊగిపోయాడు. అయ్యయ్యో, ఎంత పని చేశావు! అభంశుభం తెలియని ఒక స్త్రీ మీద అంతటి నింద వేశావా? పాపం, తన మనసు ఎంత గాయపడుంటుంది. ఛీ, నీ మొహం చూస్తేనే నాకు అసహ్యంగా ఉంది. అన్నయ్య, తప్పు జరిగిపోయింది. ఇప్పుడు మనం ఏమీ చేయలేం. దాని గురించి వదిలేయండి. అవునమ్మా, చాలా పెద్ద పొరపాటే జరిగిపోయింది. ఆమె నాకు డబ్బు కూడా ఇచ్చింది. ఆ డబ్బు మేము తిరిగిచ్చేస్తాము. ఆమె నిజాయితీకి మేము మోకరెళ్ళి నమస్కారం చేయాల్సిందే. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడన్నది నా భార్య విషయంలో మళ్లీ నిరూపితమైంది. నన్ను క్షమించండి, కావాలని చేసింది కాదు. పుట్టింటివారు సమస్యల్లో ఉన్నారని నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు పట్టించుకోలేదు. ఇక చేసేదేమీ లేక అంత పెద్ద నింద ఆమె మీద వెయ్యాల్సి వచ్చింది. సువర్ణ భర్త విశ్వేశ్వరం కూడా జోక్యం చేసుకున్నాడు. బావగారికి క్షమాపణ చెప్పావు కాని నింద వేసిన ఆమె గురించి ఆలోచించు సుమతి. ఆమె ఎంత బాధపడుంటుంది. లేదన్నయ్యా, నేను ఈరోజు తన దగ్గరికి వెళ్లి క్షమాపణ కోరుతాను. ఆమె డబ్బు ఆమెకు తిరిగిచ్చేస్తాను. ఇక అందరూ కలిసి కళావతి దగ్గరకు వెళ్లారు. రాజయ్య తన తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పి డబ్బును తిరిగిచ్చాడు. కళావతి కన్నీటితో ఆనందపడింది. భగవంతుడు ఈ రోజుకి నా మీదున్న నిందను తొలగించాడు. నా నిజాయితీని బయటపెట్టాడమ్మా. నీకు నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. కళావతి, నువ్వు నిజాయితీగా ఉన్నావు కాబట్టే నువ్వు కష్టపడి సంపాదించిన సొమ్ము తిరిగి నీ దగ్గరకొచ్చింది. ఇందులో నాదేమీ లేదు. నీ కష్టమే నీకు తోడుగా ఉంది. భగవంతుడు అలాంటి వాళ్లని ఎప్పుడూ ఒంటరి వాళ్లని చెయ్యడు. నిజం ఎప్పుడైనా బయటపడాల్సిందే. అప్పటి నుండి కళావతికి ఆ ఇంట్లో గొప్ప స్థానం దక్కింది. సువర్ణ దంపతులే కాకుండా రాజయ్య దంపతులు కూడా ఆమెకు ఎంతో సాయం చేశారు. భైరవాకు ఒక మంచి సంబంధం చూసి వారి దగ్గరుండి వివాహం జరిపించారు. కళావతి కుటుంబం కొత్త జీవితంతో ఎంతో సంతోషంగా ముందడుగు వేసింది.